నమస్కారం ఎంసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఇది ఈస్ట్ मुस्तफा रसूल करीम सल्लल्लाहु अलैहि वसल्लम जोरदा सैयदना मुस्लिमानी मशक रहमान तआलाई सैयदना मीरान फैयद्दीन शेख अब्दुल कादिर जिलानी बगदादी कादरी रलियल्लाहु अमरनाथ रेड्डी नाम साकुटुंबानां विजय Rohara
ఎందుకంత ముందరికి వెళ్ళిపోతారో ఏమో నాకైతే అర్థమే కాదు. దేవా వెనకాలకి రా. అగ్రహారం గ్రామంలో వెలిసినటువంటి సుబ్రహ్మణ్య స్వామి ప్రతి సంవత్సరం కూడా ఆడిపుచ్చి బ్రహ్మాండంగా కూడా ఈ కార్యక్రమాన్ని పలమనేరు పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి పెద్ద ఎత్తున వారికి ఉన్నటువంటి మొక్కులు చెల్లించడానికి ఇది బ్రహ్మాండమైనటువంటి ఒక ముఖ్యమైనటువంటి స్థానంగా ఎప్పటి నుంచినో ఉంది. ఎందుకంటే ఈ ప్రాంతంలో అందరికీ కూడా దగ్గరగా, అంటే చాలామంది మొక్కులు చెల్లించుకోవడానికి తిరుత్తనికి మొక్కున్న తిరుత్తనికి వెళ్ళే పరిస్థితి లేకపోయినా మనకు పలమనేరు పరిసర ప్రాంతంలోనే బ్రహ్మాండమైనటువంటి దేవస్థానం, బ్రహ్మాండంగా ఉండేటువంటి ఒక సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఈరోజు ఇక్కడ ఉండడం ఇదంతా కూడా మనకు ఒక మంచి అదృష్టంగా కూడా భావిస్తున్నాను. ఎందుకంటే దీనికి సంబంధించి గతంలో ఈ ప్రాంతంలో ఉండేటువంటి అగ్రహారం వాస్తవులు కానీ చుట్టుపక్కల ఉండేటువంటి పెద్దలందరూ కూడా దీన్ని ఇదివరకు కూడా కొంతవరకు డెవలప్ చేయడం కూడా జరిగింది. ఈరోజు మెట్లు కావచ్చు, దీనికి సంబంధించినటువంటి రోడ్డు కావచ్చు, గతంలోనే ఇక్కడ కమ్యూనిటీ కావచ్చు, కొండపైన మంచి ప్రాంతం పలమనేరు పట్టణమే చాలా బ్రహ్మాండంగా కూడా ఒక మంచి ఆధ్యాత్మికంగా కానీ అదేవిధంగా అన్ని రకాలుగా కూడా బ్రహ్మాండమైనటువంటి ప్లేస్. అటువంటి చోట ఎత్తులో ఒక కొండపైన ఈ స్వామి వెలిసి ఉండడం నిజంగా కూడా ఈ ప్రాంత వాసులందరూ కూడా అదృష్టం. ఈరోజు ప్రజలందరికీ భక్తులందరికీ కూడా ఈరోజు ఆడిపుచ్చికి సందర్భంగా వారందరికీ కూడా వారికి నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు భక్తులు చాలామంది ఈ కార్యక్రమానికి రావడం జరుగుతుంది. ఈరోజు ఆడిపుచ్చికి రోజు ఎంతోమంది ఇక్కడికి వచ్చి వాళ్ళు మొక్కులు చెల్లించుకునే కార్యక్రమం జరుగుతుంది. అవన్నీ కూడా సక్రమంగా చేయడానికి అధికారులు కావచ్చు, అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉండేటువంటి భక్తాదులు, ప్రజలు, పెద్దలందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా చేసినట్టే ఈ సంవత్సరం కూడా దాన్ని బ్రహ్మాండంగా చేసి ఆ భగవంతుని ఆశీర్వాదం, భగవంతుని యొక్క చల్లని చూపు మనందరిపైన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికి వస్తారు నీ వీడియోస్ కాంటాక్ట్ పడుతుంది. బయట నుంచి కూడా బాగా ఎక్కువ వస్తుంది.
ఏమో గన్ పక్కన ఉంది మనిషి చనిపోయినాడు ఆఫ్టర్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ మార్లపల్లి ಇದೆ ఉంచుకున్నాం పేరు తులసమ్మ, ఆమె కొడుకు పేరు రామలింగయ్య. అంటే మీరు రామలింగయ్య అనుమానిస్తున్నాం సార్. వాళ్ళ మీద మాకు ఫుల్ అనుమానం వాళ్ళ మీదే ఉంది. దయాదుల మీద కూడా అనుమానం. వాళ్ళు వీళ్ళంతా ఏకమయ్యి మా బావని ఇట్లా చేశారు. దయాదులు అందరూ ఏకమయ్యి మా బావని ఇలా చేశారు సార్. తెలీదు సార్. వాళ్ళకి ముగ్గురు బిడ్డలు, ఒక బిడ్డకి పెళ్లి చేయాల, ఇంకొక బిడ్డ చదువుతుంది, చిన్నోడు ఆడ ఉన్నారు చూడండి, కుక్కున్నారు చూడండి. వాళ్ళకి ఆధారం అనేదే లేదు. రేపు ఇంకా ఇట్లా వాళ్ళు చేయరు అనే గ్యారంటీనూ లేదు. ఇప్పుడు వాళ్ళ అప్పని చంపిన అప్పుడు చూపిలేదు, ఇప్పుడు ఏ పని చంపినా రేపు వాళ్ళు చంపిన గ్యారంటీ ఉందా? వేసేసి దాన్ని ఇతకి ఎవరు ఉన్నారో దాన్ని నిందితులు ఎవరు ఉన్నారో అందరిని అరెస్ట్ చేయాలనేది మా తప్పు. బాడీ కూడా ఎత్తించలేదు నుంచి, బాడీ కూడా ఎన్నికి ఎత్తించలేదు. ఆల్రెడీ తెలుసు అందరికి. ఆయన భార్య అయినా చెప్తా ఉంది ఎవరు అని. వాళ్ళ పేరు చెప్తే కూడా ఇంకా అరెస్ట్ చేయలేదు. అరెస్ట్ చేస్తేనే బాడీ ఎత్తిస్తాం. ఇప్పుడు ఎంత టైమో 1:30 అయింది, 12:30 అయింది. నన్ను చచ్చిపోయింది. ఇప్పుడు దాకా కూడా ఎవరిని అరెస్ట్ చేయలేదు. మాహితి ఏం లేదు. చెప్తా ఉన్నారు వాళ్ళు నోరు కొట్టుకొని వాళ్ళు అరెస్ట్ ఉన్నారు. ఏమీ కానీ డిపార్ట్మెంట్ ఏం చెప్తా ఉన్నారు. అమరానికి అంత మాహితి తెలుసు, చెప్పినాం. ఎప్పుడు పోయినారు, ఏమైంది? ఏమైందో తెలియదు సార్. 8 గంటలకి నేను ఫోన్ అడిగితే 5 నిమిషాల్లో వస్తాను వచ్చినాడు, మళ్ళీ రాలేదు. 8 గంటలకి. మళ్ళీ మీరు నైట్లో ఏమైనా ఫోన్ చేసినారా? నా దగ్గర ఫోన్ లేదు సార్. మళ్ళీ మీకు ఎప్పుడు వచ్చింది సమాచారం? తెల్లారు వచ్చి ఆవులు కట్టేసి చూస్తే కొనుక్కున్నాడేమో అని వచ్చి మీరే చూసారు? ఆవులు కట్టేసి కొనుక్కున్నాడేమో అని వచ్చింది. ఎంతమంది పిల్లలు? 3, ఒక కొడుకు 2 కూతురు. ఆయనతో ఇంకెవరైనా వచ్చారా? ఈ ఊరు వాళ్ళు ఇంటి కట్టినింటి ఒకడే వచ్చారు. 8 గంటలకి. మీకు ఎవరిపైన అనుమానం ఉందా? అనుమానం మా వీళ్ళందరూ ఉన్నారు సార్. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. మెగా డిఎస్సీ, మెగా డిఎస్సీ, మెగా డిఎస్సీ, మెగా డిఎస్సీ, మెగా డిఎస్సీ, మెగా డిఎస్సీ. వెంటనే నిరుద్యోగ ప్రతి వెంటనే నిరుద్యోగ ప్రతి వెంటనే మెగా డిఎస్సీ, మెగా డిఎస్సీ, మెగా డిఎస్సీ, మెగా డిఎస్సీ, మెగా డిఎస్సీ, మెగా డిఎస్సీ. ఇదే విరాజ్యం, ఇదే విరాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇదే విరాజ్యం, ఇదే విరాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇదే విరాజ్యం, ఇదే విరాజ్యం.
విద్యాశాఖ మంత్రి లోకేష్ విద్యాశాఖ మంత్రి లోకేష్ విద్యాశాఖ మంత్రి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నిరుద్యోగులకు 3000 నిరుద్యోగులకు 3000 నిరుద్యోగులకు 3000 సిబిఐ విచారణ సిబిఐ విచారణ సిబిఐ విచారణ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ మెగా డిఎస్సి నిరుద్యోగులకు వెంటనే 3000 వెంటనే నిరుద్యోగ వృత్తి 3000 వెంటనే నిరుద్యోగ వృత్తి 3000 వెంటనే జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ నారా లోకేష్ రాజీనామా చేయాలి నారా లోకేష్ రాజీనామా చేయాలి నారా లోకేష్ రాజీనామా చేయాలి నారా లోకేష్ రాజీనామా చేయాలి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలి నిరుద్యోగులకు 3000 నిరుద్యోగులకు 3000 నిరుద్యోగులకు 3000 నిరుద్యోగులకు 3000 నిరుద్యోగులకు 3000 సిబిఐ విచారణ సిబిఐ విచారణ సిబిఐ విచారణ డిఎస్సి పై సిబిఐ విచారణ డిఎస్సి పై సిబిఐ విచారణ డిఎస్సి పై సిబిఐ విచారణ ఇది ఈస్ట్ సెంటర్ చూసారు కదా సార్, అక్కడ స్టేజ్కి వెళ్ళిపోతారు అమ్మవారు అక్కడ వస్తారు ఫ్రంట్ అది పక్కన మనకి మౌళి ఇక్కడ ఫోటో ది మౌలి గారు మౌళి ఇక్కడ తీసుకుంటారు అది అక్కడ పోయింది కాబట్టి సరిపోయింది, అక్కడ కట్టారు కాబట్టి. బ్యాక్ కాదు, మనం ఒక 1 వీక్ టేబుల్ వేస్తాం వాళ్ళు పెట్టుకోవాలి కదా, ఈవెన్ పూజ చేయటప్పుడు షేక్ అవ్వకూడదు, ఏమవ్వకూడదు అసలు పెట్టి దానిపైన మళ్ళీ మ్యాట్ వేస్తాం. షేక్ అవ్వకూడదు, అంత ఈవెన్గా ఉంటుంది. లెవెల్ చేస్తారు బ్రహ్మాండం సార్, ఇది మళ్ళీ వచ్చేసి మాకు వాళ్ళే పంపించాను లేకుండా ఎమర్జెన్సీ పెట్టుకుంటాము సేఫ్ గార్డింగ్ పెట్టుకున్నాము. నేను చెప్పేది అంటే 45-60 అయినా చెట్టు పెడితే క్యూ లైన్లో కూడా రూఫింగ్ ఉంటుంది. వాళ్ళ వర్షం వచ్చినా మన వర్షం ఫస్ట్లీ
లైట్ ఇప్పుడు వచ్చి ఏం చేస్తాం అంటే క్లాత్ కట్టేది కడదాం సార్. పైన నుంచి 2 వర్టికల్ పైప్స్ పెట్టి ఒక 6 గంటల ముందు మొన్న అన్సైజ్ అయింది, మళ్ళీ సెట్ చేసి పెట్టాము. మనం ఫ్లెక్సీ పెట్టాము, అది రౌండ్ టైప్ వైర్గా వచ్చింది. మరి రౌండ్గా వస్తే బాగుంది. మనం ఈ టార్చ్ మారి పెట్టాం సార్, దాన్ని ఈసారి ఇలా పెడదాం. ఫ్రేమ్ మాత్రం స్ట్రైట్గా ఉంటుంది, డిజైన్ మాత్రం పైన రౌండ్ తిరుగుతుంది. అమ్మవారు పైన రావాలి. ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇలా చెప్తాం. ఇక్కడ పైన అమ్మవారు రావాలి, పైన రావాలి సెంటర్లో. శంకర్ దగ్గర చేసి చెప్పారంటే మనం అక్కడ పెట్టిన అమ్మవారినే పెడతాం. మనం డేట్ ప్లేస్ మార్చాలి. కానీ క్లాత్ కలర్ కాంబినేషన్ అన్నీ అదే ఉంది, బాగుంది. ఎందుకంటే మనకు ఎఫెక్టివ్గా ఉంది చూసేదానికి కూడా. మనకు ఈ నెల ఆగస్టు 14వ తేదీ సాయంకాలము మన తిరుపతి తిరుమల దేవస్థానం తరపున పలమనేరులో మనకు మహాలక్ష్మి దీప పూజ కార్యక్రమం జరుగుతుంది. దానికి మొట్టమొదటగా మన ఎమ్మెల్యే గారు ఈఓ గారితో మాట్లాడి అమర్నాథ్ రెడ్డి గారు ఆ కార్యక్రమాన్ని ఇక్కడ చేయవలసిందిగా కోరడమైనది. దానికి స్పందించిన ఈఓ గారు మన మేడసాని మోహన్ గారిని, శ్రీ గారిని, అదేవిధంగా మన స్వాముల్ని, మేడం గారిని అందరిని పిలుచుకొని వచ్చి ఈ యొక్క డిగ్రీ కాలేజీ ప్రాంగణంలో 14వ తేదీ సాయంకాలం 6 నుంచి 8 వరకు ఈ కార్యక్రమం ఉంటుంది. ఇంతసేపు స్వాములు చెప్పినట్లు ఆ కిట్టు అన్నీ టీటీడీ వాళ్ళే మనకు ఇస్తారు. ఎవరైతే దాంట్లో పార్టిసిపేషన్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఇస్తారు. అది తీసుకొని మీరు తేవాల్సింది కూడా స్వామి ఇప్పుడే చెప్పారు. అవి తీసుకొని వస్తే దీనికి డబ్బు వసూలు చేయడం కానీ అలాంటి ఏ కార్యక్రమాలు లేదు. ఎవ్వరు ఏమీ దాని గురించి ఆశించవలసిన అవసరం లేదు. దాని గురించి మీరు బెంగపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఫ్రీ ఆఫ్ కాస్ట్లో టీటీడీ వాళ్ళు ఈ ధర్మ పరిషత్ వాళ్ళు చేస్తున్నట్టు ఈ కార్యక్రమాన్ని పలమనేరులో ఉండే ప్రజలు కాకుండా గంగవరము రూరల్ పార్టీలో రూరల్ మండలంలో ఉన్నటువంటి మహిళలందరూ ఓన్లీ మహిళలే పాల్గొనాలా. కాబట్టి అందరూ మహిళలు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. శ్రీ పద్మావతీ దేవ్యై నమః. కమలాసన కమలేక్షణ కమలహారి కిరీట భృత్వహీ నుతపద కమలా కరధృత కమలా కమలా కరోతు కమలం. శ్రీ పద్మావతి అమ్మవారి ఆవిర్భావం శుక్రవారం. అటువంటి శ్రావణ శుక్రవారం నాడు ఆగస్టు 14వ తేదీ పలమనేరులో అంగరంగ వైభవంగా ఎస్విసిఆర్ డిగ్రీ కాలేజ్ పవిత్ర ప్రాంగణంలో మహాలక్ష్మి దీప పూజ అనేటువంటి విశేష పూజా విధానాన్ని మనం జరుపుకుంటున్నాం. దీపము అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రకాశింపజేసేది. మహాలక్ష్మి దానికి అధిష్టాత్రిగా ఆగమ వచనం చెప్తున్నారు. అటువంటి మహాలక్ష్మి అమ్మవారిని శుక్రవారం నాడు, అందులోనూ శ్రావణ శుక్రవారం నాడు మనం పూజించుకోవడం, అర్చించుకోవడం అనేటువంటిది మన యొక్క పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నాం. అటువంటి విధానంలో వచ్చేటువంటి పాల్గొనేటువంటి భక్త మహాశయులకి అలాగే గృహిణులకి అందరికీ కూడా ఒక విన్నపం. మీరు వచ్చేటప్పుడు దీపస్తంభం కింద దానికి ఆధారంగా ఉండేటువంటి పళ్ళాన్ని మీరు తెచ్చుకుంటే చాలు. మన ఎస్విబిసి తరపున అలాగే ధర్మ ప్రచార పరిషత్ వారి సంయుకారంలో ఇద్దరితో కలిపి ఒక ప్యాకెట్ అనేది మనకి కిట్గా వాళ్ళకి అందజేస్తారు. అందులో రవిక వస్త్రం, గాజులు, పసుపు, కుంకుమ, పుష్పం, అట్లాగే కర్పూరం, అగరబత్తులు, ఇవన్నీ కూడా కంకణములు, అలాగే మెడలో ధరించేటువంటి వాళ్ళు పవిత్ర ధారణ చేసేటువంటి ఆ పసుపు తాడు కూడా అందులోనే ఉంటుంది. అవన్నీ కూడా మనమే వాళ్ళకి భక్తులందరికీ అందజేస్తాం. అక్కడ ఉండేటువంటి పసుపు కుంకుమతోనే ఆ యొక్క దీపానికి అర్చన, అటువంటి కుంకుమార్చన అనేటువంటి చేసి ఆ తర్వాత చివరిలో కుంభప్రోక్షణ, అలాగే వాళ్ళకి మాంగళ్య దారాలు అన్నిటి కూడా పంపకాలు, అలాగే కంకణ దారాలని కూడా పంపించి వాళ్ళకే ఇచ్చి
ఆ యొక్క స్వామివారి యొక్క ప్రసాదాన్ని, అమ్మవారి ప్రసాదాన్ని మనమే వచ్చి వాళ్ళకి అందజేస్తాం. చివరిలో తీర్థ ప్రసాదాలు అన్నీ కూడా వాళ్ళు తీసుకొని మా శ్రీ మహాలక్ష్మి యొక్క కరుణా కటాక్ష వీక్షణాలకి పాత్రులవుతారని కోరుతున్నాం. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, హిందూ ధర్మ ప్రచార పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో ఆగస్టు 14వ తేదీ ఈ పవిత్ర ప్రాంగణంలో పొలమనేరు ఎస్విసిఆర్ డిగ్రీ కళాశాల పవిత్ర ప్రాంగణంలో శ్రీ మహాలక్ష్మి దీప పూజ కార్యక్రమం ఆగమోక్తంగా వేదోక్త మంత్రాలతో, మంగళవాద్యాలతో తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వచ్చినటువంటి అర్చక స్వాములు నిర్వహిస్తారు. శ్రీ మహాలక్ష్మి దీప పూజ అంటే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క పట్టపురాణి అలమేలుమంగ అమ్మవారు మహాలక్ష్మి. ఆ అమ్మవారి యొక్క కరుణా కటాక్షలు కలిగి మంచి సౌభాగ్యంతో దేశమంతా కూడా, మానవ సమాజం అంతా కూడా సుఖశాంతులతో ప్రకాశించాలనే అభిలాషతోనే తిరుమల తిరుపతి దేవస్థానం, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో గృహిణులు స్వచ్ఛందంగా పాల్గొనవచ్చు. వారికి కావాల్సిన పూజా సామగ్రి అవన్నీ కూడా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా సమకూర్చడం జరుగుతుంది. దీపాలు మాత్రం వాళ్ళు తెచ్చుకోవాలి. అందుకు తగినటువంటి ఒక పూర్వరంగం సిద్ధం చేయడానికి, ఏర్పాట్లు సిద్ధం చేయడానికే ఇక్కడ మేము రావడం. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఈరోజు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరఫున శ్రీ గారు, వారి సిబ్బంది, హిందూ ధర్మ ప్రచార పరిషత్ సెక్రటరీగా మేడసాని మోహన్ అనబడి నేను, మల్లికార్జున ప్రసాద్ గారు, ఇంజనీర్ గారు, మేడం గారు, సరస్వతి గారు, వీరంతా కూడా మన స్వామి, ఆయన ప్రధానమైనటువంటి వ్యక్తి, వారే నిర్వహిస్తారు. మన యొక్క భారతీయ సంప్రదాయం ఏమిటంటే అర్చకశ్చ హరి సాక్షాత్, అర్చకుడికి హరికి తేడా ఉండకూడదు. హరి అంటే భగవంతుడు. ఆ భగవంతుని మనకు దర్శనం చేయించి సేవింపజేసే భాగవతోత్తముడుగా అర్చక స్వామిని మనం గొప్పగా భావిస్తాం. అది మన సంప్రదాయం. అలాగా ఆర్య స్వామి వీరంతా కొబ్బలమాత పద్మావతి అమ్మవారి ఆలయంలో వారు అర్చకులుగా ఉన్నారు. వారి యొక్క అనుయాయులు, వారి శిష్య పరంపర అంతా కూడా వస్తారు. ఈ దానికి మాకు ఆగమోక్త కైంకర్యం ఉంటుంది. ఆగమ శాస్త్రం ప్రకారం సంప్రదాయబద్ధంగా భక్తి ప్రపత్తులతో ఈ శ్రీ మహాలక్ష్మి దీప పూజ చేయడం జరుగుతుంది. ఆ ప్రాశస్త్యాన్ని, ఆ వైభవాన్ని మీరు ఆ రోజు భక్తులు కనులారా చూస్తారు. కాబట్టి ఆలమేలుమంగ సాక్షాత్కార భాగ్యం కలిగినట్టు, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సన్నిధిలో మనం ఉన్నట్టు, ఆ కట్టెదురా వైకుంఠం కాణాచేనకొండ పెట్టెలాయే మహిమలే తిరుమల కొండ అంటే ఆ తిరుమల కొండే ఇక్కడ దిగినట్టుగా ఆ రోజు ఇక్కడ ఏర్పాట్లు మన మల్లికార్జున ప్రసాద్ గారు, మేడం గారు, సరస్వతి గారు అంతా కూడా నిర్వహిస్తారు. కాబట్టి గృహిణులంతా కూడా అధిక సంఖ్యలో పాల్గొని భక్తి ప్రపత్తులతో పాల్గొని ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ఓం నమో వెంకటేశాయ. मुस्तफा रसूल करीम सल्लल्लाहु अलैहि वसल्लम योरदा सैयदना मुस्लिमानी मशक रहमान तआलाई सैयदना मिरान फैयद्दीन शेख अब्दुल कादिर जिलानी बगदादी कादरी रलियल्लाहु तआला अन्हु योरदा सैयदना थोड़ा जरा
अल्हम्दुलिल्लाह तमाम लोगों से शुक्रगुजार हो गए। तमाम लोग खाकर जाइए। பெண்கள் கவலைப்படுறாங்க, பள்ளிவாசல் வந்துருச்சு, எங்களுடைய மதரசா पुराने एमएलए मुसलमानों के सबके हमदम सबके लिए हमेशा साथ देने वाले अल्लाह ताला इनकी उम्र में बरकत दे। हमारे एमएलए अमरनाथ रेड्डी साहब को दरखास्त करते हैं कि शाल गोशी से उनका एजाज किया जाएगा। नेक्स्ट हमारे जो है ट्रस्ट के जिम्मेदार रफीक हाजिया दामन बरकात उनको जो है शाल गोशी की जाएगी। नारे तकबीर, नारे तकबीर। थोड़ा साइड हाजी जहीर हाजिया, नारे तकबीर। सलीम हाजिया को भी जो है शाल गोशी की जाएगी। सलीम हाजिया, इस्माइल साहब चेन्नई। नारे तकबीर, अल्लाहु अकबर, अल्लाहु अकबर, अल्लाहु अकबर, अल्लाहु अकबर, अल्लाहु अकबर, अल्लाहु अकबर। नारे तकबीर, नारे तकबीर, अल्लाहु अकबर, अल्लाहु अकबर। गले में इंशाअल्लाह अरबी खुतबा होगा। अरबी खुतबे के बाद हज़रत मौलाना शाहुल निसा बाक़वी दामन इंशाअल्लाह पढ़ाएंगे। भाई अपने अपनी जगह बैठे। चलो 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 नागन्ना